ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతడు చాలా పేదవాడు. రోజు పొద్దున్నే లేచి, చేతిలో ఒక చినిగిన సంచి పట్టుకుని గ్రామం మొత్తం తిరుగుతూ జీవనం గడిపేవాడు. గ్రామంలో చాలామంది అతడిని చూసి నవ్వేవారు, కొందరు పట్టించుకోకుండానే వెళ్ళిపోయేవారు. ఒకరోజు వర్షం బాగా పడుతోంది. రామయ్య తడిసి ముద్దవుతూ ఒక పెద్ద ఇంటి దగ్గర నిలబడ్డాడు. ఆ ఇంట్లో సురేష్ అనే యువకుడు నివసిస్తున్నాడు. అతడు చాలా ధనవంతుడు, కానీ గర్వం ఎక్కువ. రామయ్య నెమ్మదిగా అన్నాడు, నాన్నా, ఈ వర్షంలో కొద్దిగా ఆశ్రయం ఇవ్వవా? సురేష్ కోపంగా చూసి, ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళిపో అన్నాడు. అదే సమయంలో సురేష్ తల్లి ఆ మాటలు విని బయటికి వచ్చింది. రామయ్య పరిస్థితిని చూసి ఆమె మనసు కరిగిపోయింది. వెంటనే రామయ్యను లోపలికి తీసుకెళ్లి పొడి బట్టలు ఇచ్చి వేడి అన్నం పెట్టింది. అన్నం తింటూ రామయ్య కన్నీళ్లు పెట్టుకున్నాడు. అమ్మా, ఈ రోజుల్లో మనుషులకన్నా దేవుడే ఎక్కువ దయగలవాడని అనుకున్నాను. కానీ నువ్వు ఆ దేవుడిలా ఉన్నావు అన్నాడు. ఆ మాటలు సురేష్ మనసులో బలంగా పడిపోయాయి. ఆ రోజు నుంచి అతడు మారిపోయాడు. పేదలకి సహాయం చేయడం మొదలుపెట్టాడు. గర్వం తగ్గిపోయింది. గ్రామంలో